Hey everyone, welcome back to Priya's Hacks. Hope you all are doing great. ఈ రోజు వీడియోలో మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటి అంటే ఫేషియల్ హెయిర్ రిమూవల్. సో ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనేది ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్, ఇట్స్ ఎవ్రీవన్స్ పర్సనల్ చాయిస్. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. నాట్ ఓన్లీ ఫేషియల్ హెయిర్ ఎనీవేర్ ఆన్ యువర్ బాడీ, hands, legs, face, anywhere. It is your personal preference, it is your body, it is your hair, it is up to you whether you want to remove your hair or not. But facial hair remove చేసుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే నేను పర్సనల్గా మేకప్ వేసుకుంటా కాబట్టి మేకప్ అనేది చాలా ఈజీగా గ్లైడ్ అవుతుంది అండ్ ఆల్సో ప్యాచీగా ఉండకుండా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అది ఒక బెనిఫిట్. ఇంకొకటి వచ్చేసరికి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకున్నట్లయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసినవి చాలా ఈజీగా ఎఫెక్టివ్గా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతాయి. అది సెకండ్ బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫేషియల్ హెయిర్ రిమూవల్ వల్ల మనకి ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది. దెర్ ఇస్ అ ప్రొసీజర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డర్మాప్లేనింగ్. డర్మాప్లేనింగ్ అనేది మనకి డెర్మటాలజిస్ట్ ఆఫీసెస్ లేదంటే కాస్మెటాలజిస్ట్ ఆఫీసెస్లో క్లినిక్స్లో చేస్తారు. దాంట్లో ఏంటంటే సర్జికల్ నైఫ్ యూజ్ చేసి స్కిన్ మీద ఉన్న అప్పర్ లేయర్ ఆఫ్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తారు. సర్జికల్ నైఫ్తో డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకునే ఎక్స్పర్టీస్ మనందరికీ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫేస్ రేజర్తో ఆ ప్రాసెస్ని చేసుకుంటాం ఇంట్లోనే. బట్ ఫేషియల్ రేజర్తో హెయిర్ రిమూవ్ చేసి ఫేషియల్ హెయిర్తో ఫేస్ షేవ్ చేసుకున్నంత మాత్రాన సర్జికల్ నైఫ్తో చేసిన ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా రాదు. బట్ ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకోవడానికి ఇది చాలా ఈజీ ప్రాసెస్. అందుకని నేను ఫేస్ షేవింగ్ని ప్రిఫర్ చేస్తాను. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి షేవింగ్ ఒకటే కాదు, వ్యాక్స్ చేసుకోవచ్చు ఇంట్లో, యాజ్ వెల్ యాజ్ థ్రెడ్ కూడా చేసుకోవచ్చు. బట్ వ్యాక్స్ చేసుకోవడం, థ్రెడ్ చేసుకోవడం ఇంట్లోనే కొంచెం కష్టమైన ప్రాసెస్ కాబట్టి షేవ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. నేను పర్సనల్లీ షేవ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అదే ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను, హౌ టు షేవ్ యువర్ ఫేస్ అట్ హోమ్. సో ఈ వీడియోలో నేను మీకు ఎంటైర్ ఫేస్తో పాటు ఐబ్రోస్ ఎట్లా షేవ్ చేసుకోవాలి అండ్ ఆల్సో అప్పర్ లిప్ అండ్ చిన్ ఏరియాని ఎట్లా షేవ్ చేసుకోవాలి అనేది డెమోలో చూపించబోతున్నాను. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు ప్రియాస్ హ్యాక్స్. ఇక్కడ మనం మేకప్, బ్యూటీ, స్కిన్ కేర్, హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటాము. వాటిలో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. షేవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఒక షేవింగ్ రేజర్. ఫేషియల్ షేవింగ్ రేజర్స్ మనకి విడిగా దొరుకుతాయి ఇట్లాంటివి. సో ఇలా ఏదైనా బ్రాండ్ మీ ఇష్టము, రివ్యూస్ చూసి కొనుక్కోండి. ఆన్లైన్లో కనుక కొనుక్కునేటట్లయితే ఏదో ఒక ఫేషియల్ షేవింగ్ రేజర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ ఒకటి కంపల్సరీ. సో మీరు హ్యాండ్ హెల్డ్ మిర్రర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లూబ్రికేషన్గా ఏదో ఒక జెల్ తీసుకోండి. నేను అలోవెరా జెల్ తీసుకున్నా, మీరు అలోవెరా జెల్, కుకుంబర్ జెల్ మీ ఇష్టం, ఎట్లా ఏదైనా యూజ్ చేయొచ్చు. లైక్ షేవింగ్ ఫోమ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏంటంటే మెన్ అంటే వాళ్ళకి చాలా హెయిర్ ఉంటుంది ఫేస్ మీద కాబట్టి వాళ్ళు షేవింగ్ ఫోమ్ లాంటివి యూజ్ చేస్తారు. మనకి అంత హెయిర్ ఉండదు కాబట్టి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీ గనక కొంచెం థిక్ హెయిర్ ఉన్నట్లయితే ఫేస్ మీద, సో మీరు ఎనీ కైండ్ ఆఫ్ షేవింగ్ ఫోమ్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈజ్ యువర్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఐబ్రోస్ కూడా షేవ్ కనుక చేసుకునేటట్లయితే ఇలాంటి ఒక స్పూలీ బ్రష్ దగ్గర పెట్టుకోండి. బికాజ్ ఏంటంటే స్పూలీతో అయితే మనం హెయిర్ని ఒకే డైరెక్షన్లో కోమ్ చేసి మనం ఈజీగా షేవ్ చేసుకోవడానికి వీలుంటుంది. నేను ఫేస్ అంతా ఒకటేసారి జెల్ అప్లై చేసుకోవట్లేదు, ఒకసారి ఒకవైపు ఇంకోసారి ఇంకోవైపు అప్లై చేసుకుంటాను. బికాజ్ ఏంటి అంటే మనం ఒకవైపు షేవ్ చేసుకునే లోపల ఇంకో సైడ్ జెల్ డ్రై అయిపోతుంది. అండ్ మేక్ షూర్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే షేవ్ చేసుకోవాలి. బికాజ్ ఫేస్ వాష్ చేసుకోకపోతే మన మీద ఎక్సెసివ్ ఆయిల్స్ ఉంటాయి అండ్ ఆల్సో డర్ట్ ఉంటుంది. సో అందుకని బ్లేడ్స్ తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో షేవ్ అంతా సరిగ్గా అవ్వకపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత ఫేస్ డ్రై అయిన తర్వాత షేవ్ చేసుకోండి. అండ్ బ్లేడ్ అనేది మంచి క్వాలిటీ ఉండాలి. కొంచెం బ్లంట్గా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే రేజర్ బంప్స్ అట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచి క్వాలిటీ బ్లేడ్, బ్లంట్గా లేని బ్లేడ్, షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకోవాలి. అండ్ ఆల్సో క్లీన్ ఫేస్ మీద షేవ్ చేయాలి. ఓకే, సో కొంచెం స్కిన్ ఇట్లా పుల్ చేసి, మరీ ఎక్కువ కాదు, కొంచెం పుల్ చేస్తే సరిపోతుంది. సో కొంచెం
ఇట్లా పుల్ చేసి ఏ డైరెక్షన్లో అయితే గ్రోత్ ఉందో అదే డైరెక్షన్లో షేవ్ చేయాలి. బాడీ షేవ్ అయితే మనం గ్రోత్కి అగెన్స్ట్గా చేస్తాము, బట్ ఫేషియల్ షేవింగ్ మాత్రం అట్లా చేయకూడదు. ఏ డైరెక్షన్లో అయితే గ్రోత్ ఉంటుందో అదే డైరెక్షన్లో చేయాలి, లేదంటే స్కిన్ రఫ్గా అవుతుంది. మనకి బాడీ స్కిన్ కన్నా ఫేషియల్ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి. అండ్ ఆల్సో ఫేషియల్ రేజర్ కూడా కొంచెం డిఫరెంట్ కాబట్టి. సో ఇలా స్లాంట్గా 45 degreesలో స్మాల్ స్ట్రోక్స్తో జాగ్రత్తగా షేవ్ చేయాలి. ఒక టిష్యూ కానీ ఒక కాటన్ ప్యాడ్ కానీ తీసుకోండి, సో దట్ ఎప్పటికప్పుడు మనం ఇట్లా వైప్ చేసుకోవచ్చు. ఆల్వేస్ షార్ట్ స్ట్రోక్స్తోనే వెళ్ళాలి అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ హెయిర్ చాలా థిన్గా ఉంటుంది అండ్ ఫేషియల్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ రేజర్ షార్ప్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. సో నాకు చిన్ మీద అప్పర్ లిప్ మీద తొందరగా హెయిర్ గ్రో అవ్వదు. సో ఫేస్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చాలా డెలికేట్గా చేయాల్సిన పార్ట్ ఏంటి అంటే ఐబ్రోస్ దగ్గర కనుక మనం జాగ్రత్తగా లేనట్లయితే డెఫినెట్గా ఎక్కువ హెయిర్ రిమూవ్ చేసేస్తాము. నాకు చాలాసార్లు జరిగింది ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాను. సో ఐబ్రోస్ దగ్గర ఏంటంటే జాగ్రత్తగా షేప్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ నేను ఐబ్రోస్ దగ్గర కూడా కొంచెం జెల్ అప్లై చేస్తాను అండ్ ఒక ఐబ్రో అయిన తర్వాత ఒక ఐబ్రో ఇక్కడ కూడా సో కొంచెం జెల్ అప్లై చేసి, నేను ఇందాక ఫోర్ హెడ్ షేవ్ చేసుకున్నప్పుడు కూడా కంప్లీట్గా ఇక్కడ వరకు హెయిర్ రిమూవ్ చేయలేదు, ఇక్కడ వరకు షేవ్ చేసి ఆపేసాను. బికాస్ పైన హెయిర్ నాకు చాలా తక్కువ ఉంటుంది అండ్ నేను ఇంత క్లియర్గా ఇంత పైన మొత్తం హెయిర్ నేను రిమూవ్ చేయడానికి నేను ప్రిఫర్ చేయను. మీకు కనుక ప్రిఫరెన్స్ అలా ఉన్నట్లయితే మీరు అలాగే షేవ్ చేసుకోవచ్చు. ఐబ్రోస్కి షేవ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఒక చిన్న మిర్రర్ దగ్గర పెట్టుకోండి అండ్ ఆల్సో ఒక పెద్ద మిర్రర్ కూడా దగ్గర పెట్టుకోండి. బికాజ్ మీరు పెద్ద మిర్రర్ కనుక దగ్గర పెట్టుకోలేదనుకోండి, మనం చాలా దగ్గరగా చూసి మనకి ఇంకా కొంచెం హెయిర్ రిమూవ్ చేయాలి అనిపిస్తుంది. సో దూరంగా చూసేసరికి ఏమవుతుందంటే చాలా హెయిర్ రిమూవ్ అయినట్టుగా అనిపిస్తుంది, చాలా థిన్గా అయిపోతాయి ఐబ్రోస్. సో ఐబ్రోస్ షేవ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న మిర్రర్లో చూసుకుంటూ జాగ్రత్తగా హెయిర్ రిమూవ్ చేసుకుని మధ్యలో పెద్ద మిర్రర్లో కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఐబ్రోస్ షేవ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక స్పూల్ని తీసుకుని ఇట్లా పైకి కోమ్ చేస్తాను హెయిర్ని. ఆల్రెడీ జెల్ అప్లై చేశా కాబట్టి హెయిర్ ఒక డైరెక్షన్లో స్టిక్ అయి ఉంటుంది, సో దట్ కింద హెయిర్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ కొంచెం ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తాను సో దట్ క్లియర్గా చిన్న చిన్న హెయిర్స్ కనిపిస్తాయి. ఈ టిప్ ఉంది కదా, ఈ టిప్తో మాత్రమే నేను ఐబ్రో హెయిర్ని రిమూవ్ చేస్తాను. ఈ మొత్తం యూజ్ చేయను, బికాజ్ చూసారు కదా చాలా పెద్దగా ఉంది రేజర్. ఇది చిన్న చిన్న రేజర్స్ కూడా దొరుకుతాయి. నేను మినీసోలో తీసుకున్నాను, రేజర్ హెడ్ ఇంత చిన్నదే ఉంటుంది, బట్ ఇప్పుడు అవైలబుల్ లేవు. సో దీంతోనే అడ్జస్ట్ అవ్వాలి. చాలా స్లోగా చాలా డెలికేట్గా కొంచెం టైం ఎక్కువైనా సరే చాలా జాగ్రత్తగా షేవ్ చేయాలి, బికాజ్ ఐబ్రోస్ కదా అందుకని. నేను కొంచెంసేపు మాట్లాడడం మానేస్తాను, లేదంటే యాక్సిడెంట్స్ అవ్వచ్చు.
ఇక్కడ హెయిర్ కొంచెం పెద్దగా ఉంది. జాగ్రత్తగా ఒక చిన్న కత్తెరతో కట్ చేద్దాం. థ్రెడ్డింగ్తో వచ్చినంత ప్రిసైజ్గా షేవింగ్తో ఐబ్రోస్ని షేవ్ చేయడం కష్టం. బికాజ్ థ్రెడ్డింగ్ అంటే రూట్స్తో సహా రిమూవ్ చేస్తారు కాబట్టి ప్రిసైజ్గా వస్తుంది. బట్ థ్రెడ్డింగ్కి వచ్చేసరికి ఏంటంటే సర్టన్ లెంత్ వరకు హెయిర్ గ్రో అవ్వకపోతే థ్రెడ్ చేయడానికి కుదరదు. బట్ షేవింగ్లో వచ్చేసరికి చాలా చిన్న చిన్న హెయిర్ని కూడా రిమూవ్ చేయడానికి వీలుంటుంది. నేను వీడియోస్ అవి చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐబ్రోస్ ఎప్పుడు షేప్లో ఉండడం ఇంపార్టెంట్. అందుకని నేను షేవ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఈ ఐబ్రో అయిపోయింది. నేను సెకండ్ ఐబ్రో ఆఫ్ ద కెమెరా చేసుకుని ఐల్ బి బ్యాక్. సో ఐబ్రోస్ అయిపోయిన తర్వాత మధ్యలో ఏరియాని కూడా క్లీన్ చేసుకుంటాం కదా. సో దానికోసం నేను ఐబ్రోస్ని కొంచెం స్ట్రెచ్ చేస్తాను. సో దట్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్పేస్ ఉన్నట్టు అవుతుంది. ఈజీగా నేను రేజర్తో షేవ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ స్ట్రెచ్ అయితే చేయొద్దు, స్కిన్ పాడైపోతుంది కాబట్టి. రింకిల్స్ లాంటివి ఎక్కువ వస్తాయి కాబట్టి. సో థ్రెడ్డింగ్తో వచ్చినంత ప్రిసైజ్గా లేకపోయినా ఐ డోంట్ మైండ్. బికాజ్ ఏంటంటే ఎట్లాగో నేను ఏదో ఒక ఐబ్రో ప్రోడక్ట్ యూజ్ చేసి ఐబ్రోస్ని ఫిల్ చేస్తాను కాబట్టి అంత ప్రిసైజ్గా లేకపోయినా నాకు ప్రాబ్లం లేదు. అండ్ షేవింగ్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శానిటైజ్ చేసుకోవాలి రేజర్ని. సో నేను హ్యాండ్ శానిటైజర్ ఉంది నా దగ్గర, ఆల్కహాల్ ఉంటుంది కదా ఇందులో. సో దీన్ని స్ప్రే చేసి శానిటైజ్ చేస్తాను. మీరు హాట్ వాటర్ కింద లేదంటే కోల్డ్ వాటర్ కింద పెట్టి సోప్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే రబ్బింగ్ ఆల్కహాల్ ఉంటే దాన్నైనా సరే యూజ్ చేయొచ్చు. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడానికి మనం ఏ మెథడ్ యూజ్ చేసినా సరే ఆఫ్టర్ కేర్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్స్ చేసుకున్నా లేదంటే థ్రెడ్ చేసుకున్నా లేదంటే షేవ్ చేసుకున్నా మన స్కిన్ రాగా ఉంటుంది కాబట్టి ఆ స్కిన్ మీద ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, రెటినాల్స్ ఇట్లాంటి యాక్టివ్స్ని యూజ్ చేస్తే స్కిన్ ఈజీగా ఇరిటేట్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, స్టింగ్ అవుతుంది స్కిన్. సో అట్లాంటివి యూజ్ చేయకుండా నయాసినమైడ్ లేదంటే హైలూరానిక్ యాసిడ్ ఇట్లాంటి సీరమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనలీ నయాసినమైడ్ కూడా యూజ్ చేయను. బికాజ్ నయాసినమైడ్ కూడా షేవ్ చేసిన రోజు నేను యూజ్ చేస్తే నా స్కిన్ అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకని నేను జస్ట్ హైలూరానిక్ యాసిడ్ లేదంటే డైరెక్ట్గా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. సో గైస్, దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. ఐ నో మై ఫేస్ ఈజ్ అ బిట్ ఆయిలీ బికాజ్ మీరు చూసారు కదా, ఐ జస్ట్ అప్లైడ్ అ మాయిశ్చరైజర్. షేవ్ చేసిన రోజు ఐ డోంట్ ప్రిఫర్ టు వేర్ హెవీ మేకప్. సో this is the end result. So guys, this is the video for today. I hope ఈ వీడియోలోని మీకు చెప్పిన టిప్స్, ట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. If you feel the same, then don't forget to give this video a thumbs up and also subscribe to my channel. I'll see you in my next video.